ఈ రోజు సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్ మాట్లాడుతూ విచ్చలవిడిగా పేద ప్రజలతోటి విష జ్వరాలతోటి బాధపడుతున్న డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా బాధితుల నుండి వేలాది రూపాయలు విడిగా మెడికల్ డాక్టర్లు వసూలు దందా. కామారెడ్డి జిల్లాలో కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్లు పేద మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని విష జ్వరాలతో చూరినటువంటి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి విష వ్యాధుల వల్ల దాన్ని ఆసరగా తీసుకొని పేద మధ్య తరగతి ప్రజల నుండి కామారెడ్డి జిల్లాలో మెడికల్ అలాగే అనుసంధానమైనటువంటి డాక్టర్లు విచ్చలవిడిగా బాధితుల నుండి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ వైద్యం అందక విష జ్వరాల వల్ల, డెంగ్యూ, టైఫాయిడ్ వల్ల, అనేక రకాల వ్యాధుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆశ్రయిస్తే బంగారం, వెండిలు తాకట్టు పెట్టుకొని, భూములు, జాగలు తాకట్టు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం వలన అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, నెలకోసారి డిఎంహెచ్ఓ ప్రైవేటు హాస్పిటళ్లను సందర్శించి వైద్యం వ్యాపారం దోపిడీని అరికట్టాలని, నకిలీ మందులు వాడుతున్న మెడికల్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కూడా ఇవాళ విచ్చలవిడిగా మరి లక్షలాది రూపాయలు ఇవాళ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక పక్క డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతోటి మరి ఆసుపత్రుల్లో ఖచ్చితంగా 5 రోజులు 6 రోజులు మరి చేర్చుకొని వారి వద్ద నుండి మరి అనేక పరీక్షల పేరుతోటి ఇవాళ డబ్బులు దోచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక పక్క వైద్యము, విద్య ఉచితంగా అందుతుందని చెప్తున్నటువంటి రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ విద్యను, వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇవాళ వైద్యం అందక మరి హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి అనేక రకాలతోటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. మానవత్వంతో డాక్టర్ అంటే ఒక దేవుడితోటి సమానం, వ్యాపారం కాకుండా వైద్యం అందించే పరిస్థితి ఇవాళ కామారెడ్డి జిల్లాలో కొనసాగుతలేదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళనే లక్షలాది రూపాయలు, 50,000 నుండి 1,00,000 రూపాయలు ఇవాళ దోపిడీ చేసి ఇవాళ మెడికల్ అనుసంధానంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లంతా కూడా వాళ్ళు వ్యాపారమే ధ్యేయంగా చూసుకొని వాళ్ళ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కామారెడ్డి హాస్పిటల్లో కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కామారెడ్డిలో ఉన్నటువంటి మరి జిల్లా అధికారులే కావచ్చు, మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరి తనిఖీ నిర్వహించాలా, ప్రభుత్వ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే భవిష్యత్తులో జరిగే పెద్ద ఎత్తున ఉద్యమాలకు మరి కలెక్టర్ గారు, వైద్య శాఖ ఉన్నటువంటి మంత్రులు గారు, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు కానీ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కొన్ని రోజుల నుండి హాస్పిటల్ వర్షాలకు పడకముందు నుంచి చూస్తూ ఉన్నాం. రకరకాలుగా మరి ఒక రకంగా అక్కడ 2,000 రాసినటువంటి డాక్టర్ ఫీజును 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మెడికల్ వాళ్ళు చెప్పిన మెడికల్కే పోయి ట్యాబ్లెట్స్ తీసుకునే పరిస్థితి ఉంది, వాళ్ళు చెప్పిన మెడికల్కి పోయి మరి మందులు తీసుకునే పరిస్థితి ఉంది, గ్లూకోజులు తీసుకునే పరిస్థితి ఉంది. వేరే మెడికల్లో తీసుకుంటే మరి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఇవాళ డెంగ్యూ, టైఫాయిడ్ వల్ల మనకు పిల్లలకు ప్రమాదకరమైనటువంటి హైదరాబాద్లో వసూలు చేస్తున్న దాన్ని ప్రశ్నిస్తలేరు, కామారెడ్డి జిల్లాలో చేస్తున్నటువంటి దాని మీద మరి అడుగుతున్నారని చెప్పి ఇవాళ హాస్పిటల్లో ఒక మాఫియాగా తయారైందని ఇవాళ అనుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మాఫియాను అరికట్టాలంటే వైద్యశాఖ మంత్రులు, డిఎంహెచ్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని వీరిపైన చర్య తీసుకోవాలని చెప్పి కొందరు మరి అనేక రకాలుగా సౌకర్యం లేని ఆసుపత్రుల్లో రోడ్ల పార్కింగ్ లేని సౌకర్యంలో ఉన్నటువంటి దాంట్లో మరి ఇవాళ వైద్యం అందిస్తూ ఉన్నారు. ఒక పక్క స్కానింగ్ తీస్తున్నట్టే 1,000 రూపాయలు ఇవాళ స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక పక్క బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ తోటి అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రకరకాల డయాలసిస్ మరి పేషెంట్ కేర్లు కానీ అనేక రకాల ఉన్నటువంటి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే మెరుగుపరిస్తే మరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేంత ప్రజలంతా కూడా నిరుపేద ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ సంఖ్యను పెంచాలా, డాక్టర్లను పెంచాలా, వైద్యానికి సంబంధించినటువంటి మరి సదుపాయాలు పెంచినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల దోపిడీ కూడా అరికట్టే పరిస్థితి ప్రభుత్వం ఉంటుందని చెప్పి నూతన ప్రభుత్వంని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకో దశకు తీసుకుంటే వాళ్ళ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్టులు చేసుకోవాలి. అది ఏ చిన్న సామాన్యుడు అయినా మన రకరకాల టెస్టులు, అది ఏం టెస్టులో తెలియదు కానీ 10,000 నుంచి 12,000 వరకు మరి విష జ్వరాలు వచ్చిన డెంగ్యూ, టైఫాయిడ్ టెస్టుల పేరుతోటి
10 నుండి 12,000 మెడికల్కు సంబంధించింది, మరి ఏజెన్సీకి సంబంధించింది, మరి అలా ల్యాబ్కు సంబంధించిన అనుబంధ మరి ఉన్నటువంటి కూడా అన్నీ కూడా డాక్టర్ అనుసంధానంలో మెడికల్ ఏజెన్సీ వాళ్ళ అనుసంధానంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కూడా తక్షణమే చర్య తీసుకోవాలి. డిఎంహెచ్ఓ గారు కామారెడ్డి చంద్రశేఖర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ప్రైవేట్ ఆసుపత్రుల్ని తనకి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దశరథ్, భారత కమ్యూనిస్ట్ పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి.